ఈరోజు నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఇల్లు వర్క్ చేయడానికి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇండ్లు అనే సంక్షేమ పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన లోపే 100 రోజుల్లోపు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సుతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచడం జరిగింది. అలాగే గ్యాస్ కూడా 500 రూపాయల గ్యాస్ ఇవ్వడం జరిగింది. అలాగే అర్హులైన వాళ్లకు 200 యూనిట్ల కరెంటుతో పాటు ఈ రోజు నుండి ఇల్లు జాగా ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం కోసం ఈరోజు ప్రారంభించడం సంతోషదగ్గ విషయం. ముఖ్యంగా ఏంటంటే దాదాపు మాకు చిన్ననాటి నుండి ఇల్లు లేక బయట కిరాయిలకు ఉండడం జరుగుతుంది. దాదాపు అంటే నాకు భార్య, 2 పిల్లలు. ఇప్పటికి కూడా కిరాయిలు కట్టుకోవాలంటే చాలా అవసరం పడుతున్నాము. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన సమయంలో ఉన్న ప్రతి విలేజ్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి, మరియు 5 లక్షల రూపాయలు ఇస్తామని ఒకసారి 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎటువంటి హామీలు ఇవ్వకపోవడం పేద ప్రజలకు ఇల్లు లేక చాలా మంది అవసరపడతారు. ముఖ్యంగా చెప్పాలంటే నాకు కూడా ఇల్లు లేక గత 2019లో ఇక్కడ జాగా ఉంటే కొందరు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేయడం కోసం ట్రై చేశారు. అప్పుడు నాకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉండి కూడా అప్పుడు బేస్మెంట్ కట్టుకొని బెడ్ పోసుకోవడం జరిగింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. చివరికి మా నాన్నగారు 2018లో చనిపోయినప్పుడు నేను బయట కిరాయి ఇళ్లలో ఉంటే అక్కడ ఇంటి ఓనర్ వాళ్ళు కూడా ఎవరు వేసుకోకపోవడంతో ఇక్కడ ఖాళీ జాగాలో మా నాన్న శవాన్ని ఇక్కడ వేసుకొని దాన సంస్కారాలు చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకం అమలు చేయడం సంతోషకరంగా ఉంది. ఈరోజు కూడా వాస్తవంగా ఏంటంటే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను నమ్మకంతో ఈరోజు బయట కొన్ని డబ్బులు అప్పు తీసుకొచ్చుకొని ఇదే రోజు సెంటిమెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందనే నమ్మకంతో గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదలకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కూడా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుందనే నమ్మకంతో ఈరోజు వారికి పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి ఈరోజు ఇల్లు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది.